సర్వాధికారైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మా ఇదిగో వాక్యము అనే యొక్క వాట్సాప్ ద్వారా ఈ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో యథావిధిగా ప్రతి దినం కూడా మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సర్వాధికారైన తండ్రి సదా మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య ధ్యానం చూసినట్లయితే ఆయన మనోహరమైన ముఖాన్ని చూసిన వారు కానీ, ఆయన మాటను విన్నవారు కానీ ఏమవుతారంటే ఆయన ప్రక్కకు వస్తారు. కావున ఈరోజు వాక్య అంశం మనం ధ్యానం చేసుకుందాం. నిన్ను క్షమించిన తండ్రి. హల్లెలూయా. ప్రియ సంగమా, మనం ఈ లోకంలో ఎన్నో తెలుసో తెలియకో, కావాలనో లేక ఎవరైనా మాటలు వినో మన జీవితంలోకి చీకటిని రప్పించుకుంటాం. ఆ చీకటి కలకాలం మన దగ్గర ఉండదు, కానీ మనము ఆ చీకటిలో సంచరిస్తూ ఇదే ప్రపంచం అనుకుంటాము. నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాము. నాకు ఎవరు సహాయం చేయట్లేదు కదా అని నిరాశ చెందుతామే. కానీ నీకంటూ ఒక దినాన్ని ఇస్తాడు తండ్రి. హల్లెలూయా. నీకంటూ ఒక మంచి గడియని ఇస్తాడు ఆయన. నీకంటూ ఒక సమయాన్ని ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవడం. సద్వినియోగము అన్న పదానికి ఉపయోగించుకొనుట. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అంటే ఉపయోగించుకుంటారు. ఎలాగ ఉపయోగించుకుంటారు? వారికి అనుకూలంగా. కానీ పరమ తండ్రి చెప్పిన మాట ఆయనకు అనుకూలంగా మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో పిసినారి అయినటువంటి, పాపి అయినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు. ఎవరైనా? జక్కయ్య, పొట్టి జక్కయ్య. నిజంగా ఆయన పిసినారివాడా, పాపివాడా అంటే కాదు. ఆయన వ్యాపారం అది. ఆయన వ్యాపారం అండి. అయితే ఈయన అన్యాయంగా తీసుకున్నదే వాస్తవమే. అప్పించిన తర్వాత వారిని బాధ పెట్టడం కూడా వాస్తవమే. కానీ ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఒక సంఘటన మనకు గుర్తొస్తుంది. ఏ మనిషి కూడా పాపం చేయాలని ఈ భూమి మీద జన్మించడు. ఒకటి, ఏ స్త్రీ కూడా నా మీద నింద వేసుకోవాలని జీవించదు. రెండు, అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, నీవు పెరిగిన సమాజము, నీవు పెరిగిన సంఘము, అంటే సంఘం అంటే ఆలయం కాదండి, మనుషుల మధ్య నీవు ఉంటున్న ప్రదేశాన్ని బట్టి కొన్ని అలవాట్లు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. అలాగే నీ అవసరతను బట్టి కొన్ని ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే నీవు తేరుగా ఆయన తట్టు చూసావో, ఎవరి తట్టు చూడాలి? ఆనాడు సీనాయి కొండ మీద మోషే గారు ఎక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ధర్మశాస్త్రాన్ని మనకి అందించడం కోసము తండ్రి యొక్క పిలుపు మేరకు ఆ సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ముఖం చూశాడా? చూడలేదు. అక్కడ ఏం చూశాడు తెలుసా? మనోహరమైన వెలుగును చూశాడు. హల్లెలూయా. మనోహరమైన వెలుగును చూశాడు. ఆ వెలుగును చూసి సంతోషపడ్డాడు. ఆ వెలుగులోంచి మాట్లాడుతున్న మాటలను బట్టి ఆనందించాడు. ఆనాటి మన మోషే. ఆయన ముఖం ఎలా ఉంటుందంట అని ఎలా వర్ణించాడంటే మనోహరంగా ఉంటుందంట. ఆయన పాదాలు ఎలా ఉంటాయి? అపరంజనంగా ఉంటుందంట. హల్లెలూయా. అందుకే మెస్సీ గారు అంటారు, సువార్త చేసే పాదాలు సుందరమైనవి అంటాడు. అంటే అపరంజితో పోల్చాడు ఆయన. అంత సుందరంగా ఉన్నాయా ఈనాడు మన పాదాలు? అంత అందంగా ఉంటున్నాయా ఈనాడు మన నోటి నుంచి వచ్చే మాటలు? నీ ముఖం చూసినట్టునే నేను అంతగా ప్రేమిస్తున్నారా? లేదు. ఎందుకంటే నీ ముఖంలో కోపం కనిపిస్తుంది, ద్వేషం కనిపిస్తుంది, అసూయ కనిపిస్తుంది, నిర్లక్ష్యం కనిపిస్తుంది, అహంకారం కనిపిస్తుంది. అందుకే నీ ముఖం చూసిన వాళ్ళు కొంతమంది ఆనందించవచ్చు,
కొంతమంది అసహించుకోవచ్చు, ఇది లోకానుసారమైంది. కానీ తన కుమారుడైన మెస్సీ గారి యొక్క మొహం చూసిన వారు ఆశీర్వదించబడతారు. వారి పాపములన్నీ కూడా కడగబడతాయి. వారు చీకటిలోంచి వెలుగులోకి నెట్టబడతారు. హల్లెలూయ. అందుకే ఇక్కడ జక్కయ్యతో చెప్తాడు, జక్కయ్య నీ చెట్టు దిగురా, నీతో నాకు కాస్త పని ఉందయ్యా అని. ఎప్పుడైతే ఆయన పిలుపు విన్నాడో, ఎప్పుడైతే ఆయన యొక్క స్వరము విన్నాడో, వెంటనే దిగి వచ్చిన జక్కయ్య ఒక్కసారిగా ఆయన కళ్ళలోకి చూశాడు, మెస్సీ గారి యొక్క కళ్ళలోకి. ఎప్పుడైతే కళ్ళలోకి చూశాడో ఆయనలో ఉన్న దోషములన్నీ పోయాయి, అహంకారం అంతా పోయింది, నిర్లక్ష్యం అంతా పోయింది, అబద్ధాలన్నీ కూడా పోయాయి. ఏమైనా అడిగాడా మెస్సయ్య? అడిగాడా? ఏమయ్యా నువ్వు ప్రజల దగ్గర ఎలా చేస్తున్నావంట, ఇది అన్యాయం కదా, అక్రమణ ఆస్తి వద్దని తండ్రి చెప్తున్నావు కదా, నువ్వు ఎదుగు సంపాదించుకుంటున్నావు, ఈ ఆస్తి వల్ల నువ్వు నశించిపోతావు, జాగ్రత్త అని అన్నాడా? ఏమనలేదండి. జస్ట్ అలా చూశాడంతే. ఎప్పుడైతే ఆయన చూపు ఆయన మీద పడిందో జక్కయ్య యొక్క మనసు కరిగిపోయింది, జక్కయ్య యొక్క బుద్ధి మారిపోయింది, జక్కయ్య యొక్క అలవాటు మార్చుకున్నాడు. అప్పుడు అంటాడు, బోధకుడా నేను కూడా తప్పు చేశాను, ఇదిగో నేను చేసిన పాపాలు చెప్తున్నాను, అన్యాయంగా ఈ మనుషుల దగ్గర నేను వసూలు చేశాను వడ్డీలు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వడ్డీలు వసూలు చేశానో వారికి 1కి 4 వంతులుగా తిరిగి చేస్తాను, నన్ను నీ శిష్యునిగా చేర్చుకోమని అన్నాడు. కుమారుడు ఏమైనా మాట్లాడాడు అక్కడ? పరమ తండ్రి ఏమీ అడగలేదండి. అందుకే అంటున్నాను, ఆయన ముఖం మనోహరమైంది. నీకులాంటి నాకులాంటి మొహం కాదు, నీలాంటి అలా ఉండదు. ఆయన ముఖము మనోహరమైంది. ఆయన పాదాలు పరంజంతో పోల్చాడు. హల్లెలూయా. అలాంటి మనోహరమైన ముఖం దగ్గర నిన్ను పిలుస్తాను, నన్ను పిలుస్తున్నాడు. నీవు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను. కానీ అవేమి కూడా మనము చేయలేకనే పడిపోతున్నాం. హల్లెలూయా. అందుకే వాక్యం బోధిస్తున్నాడు, నీవన్నీ అలవాటు చేసుకొని ఇవన్నీ నీవు క్రమంగా జరిగిస్తూ మంచి కార్యాలు చేస్తూ ఎవరికి హాని లేకుండా చేస్తూ ఎప్పుడైతే నీవు భూమి మీద జీవిస్తావో అప్పుడు ఆయన నీవు పిలవగా ఆయన పలుకుతాడంట. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు పలకడండి ఆయన. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన నీ దగ్గరికి రాడు. నీలో ఉన్న దోషాలు పాపాలు సమస్తం కూడా నీలో తొలగించుకునేటప్పుడు అప్పుడు పిలువు, నేను పలుకుతాను, నీకేది కావాలని నేను సహాయం చేస్తానంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే అక్కడ అమూల్యమైన మాటలు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే, అప్పుడు నీవు పిలువగా పరమ తండ్రి పలుకుతాడు అంటున్నాడు. అప్పుడు నీవు పిలువగా, ఎప్పుడు నీలో మంచి గుణాలన్నీ చేర్చుకొని కుదుర్చుకొని నీ పిలువు ప్రార్థన ద్వారా అప్పుడు అంటున్నాడు పరమ తండ్రి, నేను పలుకుతాను, నీకేది కావాలని సహాయం చేస్తాను. అంతేగాని అహంకారం నీలో ఉంచుకొని, అబద్ధాలు నీలో ఉంచుకొని, మోసం నీలో ఉంచుకొని, వ్యసనాలన్నీ నీలో ఉంచుకొని, అలవాట్లన్నీ నీలో ఉంచుకొని నీవు నాకు మొరపెట్టిన ఎడల ఆ ప్రార్థన పాపమవునుగాక అంటాడు. 109వ అధ్యాయము 6వ వచనంలో సంకీర్తన, నీవు చేయి ప్రార్థన పాపమగునుగాక అంటాడు. హల్లెలూయా. నీలో సమస్తాన్ని ఉంచుకొని ఆయనకు లోబడకుండా ఆయన మాటని వినకుండా నిర్లక్ష్యంగా ఉంటూ లోకాన్ని మోసం చేస్తూ, కుటుంబాన్ని మోసం చేస్తూ, మనుషులను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ, బిడ్డను మోసం చేస్తూ ఉన్నావా? నీ పిలుపు ఆయన దగ్గరికి వెళ్ళదు సరికదా. నీవు ఎంత మొరపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా నీ ప్రార్థన పాపమగునుగాక. హల్లెలూయా. పాపం చేయడానికి పాపం అయిపోవడానికని మనం ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి ఆలోచించుకోండి.
109 సంకేతంలో 6-7 వచనం ఆయన పలికిన మాట, నీ పాపం నీ పాప నీ నీ ప్రార్థన నీ ప్రార్థన నీ ప్రార్థన మనందరి ప్రార్థన కూడా సరిగ్గా లేకపోతే, నీ హృదయం సరిగ్గా లేకపోతే, నీ హృదయం నిలకడగా లేకపోతే, నీ అలవాట్లు ఆయనకు నచ్చకపోతే, నీ మాట తీరు నచ్చకపోతే, నీ ప్రవర్తన ఆయనకు నచ్చకపోతే, నువ్వెంత మొరపెట్టినా అనగా ప్రార్థన చేసినా అది పాపంలోకి పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిర్ణయించుకోండి. ఇంతకాలం మీరు ఎలా ప్రార్థన చేశారు? ఏమని చేశారు? ఎందుకు చేశారు? నీ కార్యం చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా నీలో మారు మనసు వస్తుందని. అది గమనించుకోరండి. నేను ఎన్ని చేసినా సరే, ఎలా జీవించినా సరే, ఎంత అబద్ధంలో ఉన్నా సరే, ఎదుటి వాళ్ళని మోసం చేసినా సరే, నేను ప్రార్థన చేస్తే నా తండ్రి కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. పెట్టేసుకుంటా కూడిక, చేసేస్తావు ప్రేమ విందు, ఇచ్చేస్తావు కానుకలు. ఆయన అంటాడు, నీ గృహము నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. అయిపోద్దా? అయిపోద్దండి ప్రియ సహోదరులారా. అలాగవ్వదు ప్రియ సంగమా. ఒకవేళ అయ్యింది అంటే ఎందుకు అయ్యిందో తెలుసా? ఎప్పటికైనా మీలో మారు మనసు వస్తుందేమో అని. జక్కయ్య జీవితంలో అదే జరిగింది. ఎంతో కాలం నుంచి జనాన్ని ఏడిపించిన జక్కయ్య చివరికి మెస్సీ గారు వచ్చి మాట్లాడితేనే కానీ వాడిలో ఉన్న పాపం బయటకు రాలేదు. ఎందుకంటే నీలాంటి మాట నాలాంటి మాట కాదు, మెస్సీ గారి మాట. అలాంటి క్రియలు కాదు, మనం చేసే పనులంటూ కాదు. వెంటనే వాడు అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఏంటి? సైతాన్లు, దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఏ దెయ్యం? అహంకారం అనే దెయ్యం వెళ్ళిపోయింది, మూర్ఖత్వం అనే దెయ్యం వెళ్ళిపోయింది, గర్వం అనే దెయ్యం వెళ్ళిపోయింది, ఒకరిని హింసించే అనే దెయ్యాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఒక్కడే మిగిలాడు, జక్కయ్య అనే హృదయము. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈయన కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులారా, యేసయ్య గ్రంథం 58 చెప్పబడినట్టుగా అప్పుడు నీవు పిలువగా పరమ తండ్రి సమాధానం ఇస్తాడు. ఇచ్చి ఊరుకోడు. క్షామకాలం అంటాడు 11వ వచనంలో. క్షామకాలం, క్షేమం కాదండి, క్షామము అంటే నశించిపోతున్న దినాల్లో నిన్ను అభివృద్ధి పరుస్తాడు. క్షామకాలం వచ్చినను నీవు చిగురిస్తావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ ద్రాక్ష తోట ఫలిస్తుంది, నీ పంటలు ఫలిస్తాయి, నీవు నీటి కాలువల వారు నాటబడిన చెట్టు వలె ఉంటావు అంటున్నాడు. 8వ వచనంలో చూసుకుంటే నీ వెనకటి సైన్యము ఆశీర్వదించబడతారు అంటాడు. నీ నీతి నీ ముందు నడుస్తుంది అంటాడు. ఇప్పుడే సహోదరులారా, నీ నీతి నీ ముందు నడుస్తుంది. వెలుగు చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు. 8 నుంచి 11 వచనాలు చూసుకుంటే మధ్యకాలంలో. పురే సంగమా, ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావయ్యా? ఎలా ఉంటున్నావయ్యా? ఏం చేస్తున్నావయ్యా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే నేను కాదు, గ్రంథం బోధిస్తుంది. నేను కాదు, పరమతండ్రి బోధిస్తున్నాడు. నేను కాదు, ఆయన కుమారుడైన మెస్సీ గారు బోధిస్తున్నారు. నీలో ప్రతి ఒక్కరిలో కూడా ఆయన మాట నిలవాలి. నిలిపి ఆయనతో సహవాసం చేసినప్పుడు అప్పుడు నీవు పిలవగా ప్రార్థన ద్వారా, నీవు అడగగా ప్రార్థన ద్వారా, నీవు పశ్చాత్తాపడగా ఆయన సన్నిధిలో, నీవు కన్నీరు కార్చగా ఆయన సన్నిధిలో, నీవు మోకాలు వేయగా ఆయన సన్నిధిలో, నీ పిలుపును, నీ పశ్చాత్తాపంను, నీ ప్రార్థనను, నీ మోకాల అనుభవాన్ని ఆయన చూసి అప్పుడు అంటాడు కదా, ఇదిగో క్షామకాలమున అంటే నశించిపోతున్నప్పుడు నేను కాపాడే తండ్రిని నేనే అని వాగ్దానం ఇస్తున్నాడు. పురా క్రైస్తవులారా, ఎప్పటికైనా సరే మారు మనసు తెచ్చుకోండి. ఆయన యొక్క ముఖం నీలో ప్రకాశింపజేస్తున్నాడు. ఎలాగంటే వాక్యం ద్వారా. మనకి ఎలా కనిపిస్తారండి పరమ తండ్రి కానీ, తన కుమారుడు మెస్సీ కానీ, పరిశుద్ధాత్మ కానీ ఎలా కనిపిస్తారంటే వాక్యం ద్వారా కనిపిస్తారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. అంతేగాని మనకి ఆయన వారు వచ్చి నిజంగా మనకు కనిపించరు. వాక్యంలో మనం ఆయన చూసుకుంటుంటాము. అలాగే వాక్యం ద్వారా మనం వెలిగిస్తాడు. దావీదు గారు అంటారు కదా, 119 అధ్యాయము 105వ వచనంలో,
నీ వాక్యం నా పాదాలకు దీపం, వెలిగిస్తానండి నిన్ను. నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకు వెలిగించడు? నువ్వు ఆయన మాట వింటే. ఎందుకు నీ బిడ్డల్ని రక్షించడు నువ్వు ఆయన మాట వింటే? ఎందుకు నీవు చీకట్లో ఉండిపోయాలని బాధపడుతున్నావు? కటిక చీకట్లో కూడా, అంధకారంలో కూడా ఆయన 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 వెలుగు చీకట్లో ప్రకాశిస్తుందంటాడు. నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా సరే ఆయన రక్షిస్తాడు. కానీ 1 అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు చూస్తే అక్కడ అంటారు కదా, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తూ కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎల్లవేళలా మన తోడే ఉన్నాడు. ఓ క్రైస్తవుడా, ఎప్పుడు నీ తోడే ఉంటాడు. నువ్వు పడుకున్నా నీతో ఉంటాడు, కూర్చున్నా నీతో ఉంటాడు, 10 మందితో మాట్లాడినా నీతో ఉంటాడు, 100 మంది మధ్యలో ఉన్నా నీతో ఉంటాడు, నువ్వు భోజనం చేస్తున్నా నీతో ఉంటాడు, నువ్వు ఏ క్రియ చేస్తున్నా నీతో ఉంటాడు. అలాగే త్రాగినప్పుడు కూడా నీ పక్కన ఉంటాడు. కానీ నీకు మనకి కనిపించదు, వినిపించదు. చెడు పని చేసినాడు నీ పక్కనే ఉంటాడు, అవి మనకు తెలియదు. ఓ క్రైస్తవుడా, ఎప్పటికైనా సరే నీవు మారు మనసు కలిగి పిలిస్తే అప్పుడు నీవు పిలువగా పరమ తండ్రి పలుకుతానంటున్నాడు. కావునప్పుడు సహోదరులారా, ఈ మాట వల్ల మీలో నిజమైన మారు మనసు తెచ్చుకోండి. పశ్చాత్తాపంతో ఆయన పిలవండి. ఆయన సమాధానం ఇచ్చి శాంతిపరచి కృపను ఆయన అనుగ్రహించి మనందరూ కూడా తోడే ఉంటాడు. ప్రార్థించుకుందాం. దయగల నాయనా, నీకే స్తోత్రములు. తండ్రి యొక్క ఉదయకాల సమయంలోని అమూల్యమైన వాక్య ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరూ కూడా మీరు దీవించండి అయ్యా. వారి శరీరంలో ఉన్న బలహీనత, వారి కుటుంబంలో ఉన్న అవసరత, అయ్యా వారి బిడ్డలకు వచ్చే కష్టము సమస్తం కూడా మీరు తొలగించి, ఇదిగో తండ్రి నాన్న, వారందరూ కూడా తండ్రి చేసే నాన్న, మరి మీరు రక్షించి మీరే వారికి తోడుగా ఉండి, అయ్యా తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా క్షమించి నీ నామాన్ని మాత్రమే కనపరుచుకోమని, అయ్యా నీ నామాన్ని మాత్రమే తండ్రి చేసే హెచ్చించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చేసిన ఈ ప్రార్థన మా ప్రియుడైన రక్షకుడైన మెస్సీయ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మరొకసారి పరమ తండ్రి నామములో సలోం సలోం. వందనాలండి, వందనాలు.